అనగనగా ఒక ఊరిలో ఒక గుంటనక్క ఉండేది. దానికి ఎప్పుడూ ఆకలివేసిన ఏదో ఒక జంతువుని వేటాడి దాని ఆకలి తీర్చుకునేది. దానికి ఒక రోజు ఒక మేకల మంద కనిపించింది. అది చూసిన నక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎలా అయినా ఒక మేక పిల్లను తినాలని అనుకుని చిన్నగా ఆ మేకల మంద వైపు అడుగులు వేసింది. నక్క అలా రావడం చూసిన కాపల ఉన్న మనిషి నక్క ఆ మంద దగ్గరికి రాగానే ఒక పెద్ద కర్రతో 4 దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలకి నక్క కుయ్యో మొర్రో అంటూ అక్కడ నుంచి పారిపోయింది. అలా పరిగెత్తుతూ ఒక చోట నల్లగా ఏదో కనిపించడంతో అక్కడ ఆగి చూసింది. అది ఒక మేక తోలు. అది చూడగానే ఆ నక్కకి ఒక ఉపాయం వచ్చింది. ఆ తోలు కప్పుకొని ఆ మేకల మందలో కలిసిపోయింది. అప్పటినుంచి అది సాయంత్రం చీకటి పడిన తరువాత ఎవరు లేని సమయం చూసి మేక పిల్లలని వాటి మెడ పట్టుకుని కొంచెం దూరం తీసుకుని వెళ్లి తినడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి మేకల సంఖ్య తగ్గిపోవడం ప్రారంభమైంది. మేకలు ఎక్కడికి పోతున్నాయి అని కనుక్కోడానికి ఆ కాపల కాస్తున్న వ్యక్తి ఒకరోజు సాయంత్రం కొంచెం దూరంలో ఉన్న పొదలలో ఉండి చూస్తూ ఉన్నాడు. ఆ నక్క చుట్టూ చూసి ఎవరు లేరు అనుకుని ఒక మేక పిల్ల వైపుగా పోవడం చూశాడు. ఆ నక్క గబుక్కున మేక పిల్ల మెడను పట్టుకుని పక్కకి పరిగెత్తింది. ఒక చోట ఆపి దానిని తినడానికి సిద్ధం అవుతుండగా ఆ కాపలా కాస్తున్న వ్యక్తి వచ్చి కర్రతో నక్కను బాగా కొట్టాడు. దానితో ఆ నక్క అక్కడ నుంచి పారిపోయింది. నీతి: మోసం ఎక్కువ కాలం దాగదు.